అంతర్జాతీయ చట్టాలు ఇజ్రాయెల్ యథేచ్ఛగా ఉల్లంఘించి లెబనాన్పై విచ్చలవిడిగా వైమానిక దాడులు చేస్తూ అమాయకులను చంపేస్తోంది. గత 24 గంటల్లో దక్షిణ లెబనాన్పై నిరంతరం దాడులు చేస్తూ 51 మందిని చంపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఏప్రిల్ 16 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 552 మంది అమాయక పౌరులను చంపిందని లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇజ్రాయెల్ తరచూ దక్షిణ లెబనాన్పై వైమానిక దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. గత 24 గంటల్లో సుమారు 51 మంది పౌరులను చంపింది. వారిలో డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్ సిబ్బంది ఉన్నారని లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. గత నెల అంటే ఏప్రిల్ 16 నుండి ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. పేరుకే కాల్పుల ఒప్పందం, కానీ ఇజ్రాయెల్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమపై దాడులు చేస్తోందంటూ లెబనాన్ ఆరోపిస్తోంది. గత నెల రోజుల నుండి తమపై దాడులు చేసి సుమారు 552 మందిని చంపిందంటూ లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా మానవతా విలువలను మంటగలుపుతోందంటూ లెబనాన్ ఇజ్రాయెల్పై మండిపడింది. డాక్టర్లతో పాటు పారామెడిక్స్ ను లక్ష్యంగా చేసుకుని ఇక దాడులు చేస్తోందంటూ ఆరోపించింది. ఇటీవల కాలంలో నేరుగా బెంట్ జాయల్ జిల్లాలోని కలావియా లెబనాన్లోని ఆరోగ్య సంస్థలకు చెందినటువంటి 2 ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందంటూ లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి చొరవ తీసుకుంది అమెరికా. ప్రస్తుత తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం 3వ వారంలోకి ప్రవేశించింది. మార్చి 2వ తేదీ నుండి ఇప్పటి వరకు లెబనాన్లో సుమారు 2856 మందిని ఇజ్రాయెల్ చంపిందని, ఇజ్రాయెల్ దళాలు లెబనాన్పై కొత్త రకం మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టిందంటూ వివరించింది. అప్పటి నుండి ఇజ్రాయెల్ యథాతథంగా నిరంతరం లెబనాన్పై దాడులు చేస్తూనే ఉంది. యునైటెడ్ నేషనల్ అంచనా ప్రకారం ఈ దాడుల్లో లెబనాన్కు చెందినటువంటి డాక్టర్లు లేదా పారామెడికల్ సిబ్బంది సుమారు 103 మందిని చంపిందని, మరో 230 మంది గాయపడ్డారని యుఎన్ తెలియజేసింది. కాగా లెబనాన్పై ఇజ్రాయెల్ సుమారు 130 కంటే ఎక్కువ సార్లు దాడులు చేసిందని, ప్రతి క్షణం తాము భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామంటూ ఆలీ సైఫుద్దీన్ అని లెబనీస్ సివిల్ డిఫెన్స్ చీఫ్ చెప్పారు. ఇజ్రాయెల్ నిరంతరం తమపై బాంబుల వర్షం కురిపిస్తోంటే భయంతో వణికిపోతున్నాం. ఇజ్రాయెల్ దాడులకు తమకు బతికి బట్టగట్టగలమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలోనే తాము ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ సహచరులు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో తాము కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇజ్రాయెల్ చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఒక నిర్ణయానికి వచ్చామని ఆలీ సైఫుద్దీన్ అన్నారు. దక్షిణ లెబనాన్కు చెందినటువంటి టైర్ పట్టణంపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే ఇక్కడ మెడికల్ ఎక్స్పర్ట్ వాదన విషయానికి వస్తే గనక అంతర్జాతీయ మానవ చట్టాలకు సంబంధించి వైద్య వృత్తిలో పనిచేస్తున్న వారిపై దాడులు చేయరాదని, ప్రధానంగా లెబనీస్ సివిల్ డిఫెన్స్ పై దాడులు చేయరాదంటూ స్పష్టంగా ఉంది. యుద్ధంలో ఎవరైనా గాయపడితే వారిని ఆసుపత్రికి తరలించాల్సిన బాధ్యత సివిల్ డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్న సిబ్బందిపై ఉంటుంది. ఇక వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే ఇక గాయపడిన వారిని రక్షించేది ఎవరు, వారిని ఆసుపత్రికి తరలించేది ఎవరు అని సైఫుద్దీన్ ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇలానే విచ్చలవిడిగా దాడులు చేస్తుంటే టైర్ నగరంలో ఒక్క డాక్టర్ కూడా మిగిలరు. దాడుల్లో గాయపడిన వారిని చికిత్స అందించేందుకు డాక్టర్లు ఉండరని ఆలీ సైఫుద్దీన్ విచారణ వ్యక్తం చేస్తున్నారు. కాగా డాక్టర్ తాహిర్ మొహమ్మద్ వార్ సర్జిన్ మానవతావాదిగా ఇటు గాజాలోనూ లెబనాన్లో కూడా పనిచేస్తున్నారు. 2 చోట్ల ఇజ్రాయెల్ తీరులో చాలా తేడాలు గమనించాలని అన్నారు. ఇక గాజాలో ఆసుపత్రిలోకి ప్రవేశించడానికి అక్కడి డాక్టర్లు తన సహచరులు మెయిన్ డోర్ గుండా ఆసుపత్రిలోకి ప్రవేశించారు. అక్కడ కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నర్సులు, మెడికల్ స్టూడెంట్లు ప్రాణాలు కోల్పోయారు. ఇదే పాలసీని ఇజ్రాయెల్ కూడా అక్కడ అమలు చేస్తోంది. ముఖ్యంగా లెబనాన్లో కూడా హెల్త్ కేర్ వర్కర్స్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆయన వాపోయారు. ఇక ఇజ్రాయెల్ ఇదే జోరులో దాడులు చేస్తూ పోతే వారు మొత్తం దక్షిణ లెబనాన్ను రేపే ఆక్రమించగలరు. వారికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. నా కళ్ళతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూశానని డాక్టర్ మొహమ్మద్ విచారం వ్యక్తం చేశారు. కాగా మార్చి 2 నుండి ఇజ్రాయెల్ దాడిలో సుమారు 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఏప్రిల్ 16 నుండి కాల్పుల ఒప్పందం కొనసాగుతున్నా ఇదిలా ఉండగా లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైనికులపై 24 సార్లు దాడులు చేశామని తెలిపింది. ఇజ్రాయెల్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, అందుకే తాము మిలిటరీ వాహనాలు, కమాండ్ సెంటర్లపై దాడులు చేశామని వివరణ ఇచ్చింది. కాగా హెజ్బొల్లా మిలిటెంట్లు సోమవారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ మిలిటరీ వాహనాలపై దాడులు చేసింది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు కొత్తగా ఏర్పాటు చేసుకున్న కమాండ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని తెలిపింది. అలాగే ఇజ్రాయెల్కు చెందినటువంటి మెర్కావా ట్యాంకులు, D9 బుల్డోజర్లు, మిలిటరీ ఎక్విప్మెంట్లను ధ్వంసం చేశామంటూ హెజ్బొల్లా సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇక తమ దాడుల విషయానికి వస్తే ప్రధానంగా పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్లతో పాటు రాకెట్లు, ఆర్టిలరీతో విచ్చలవిడిగా దాడులు చేశామని తెలిపింది. దీంతో పాటు గైడెడ్ మిసైల్స్ తో ఇజ్రాయెల్పై చేసిన దాడులు ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించాయని హెజ్బొల్లా పేర్కొంది.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దక్షిణ లెబనాన్లో పౌరుల నివాసాలపై, గ్రామాలపై విచ్చలవిడిగా దాడులు చేసి అమాయకుల ప్రాణాలను తీస్తోందని హెజ్బుల్లా మండిపడింది. కాగా ఇజ్రాయెల్లో ఆదివారం రాత్రి ఎయిర్ రైడ్ సైరన్ల మూతలు వినిపించాయి. ఇజ్రాయెల్కు చెందినటువంటి అప్పర్ గలాలీ ఏరియాలో వరుసగా కొన్ని గంటల్లోనే పలుమార్లు ఎయిర్ రైడ్ సైరన్లు మోగించారు. లెబనాన్ నుండి పెద్ద ఎత్తున డ్రోన్లు వరదలా వస్తున్నాయని ఇజ్రాయెల్ తమ పౌరులను హెచ్చరించింది. అయితే లెబనాన్ నుండి వచ్చిన డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకున్నామంటూ ఇజ్రాయెల్ మిలిటరీ తెలియజేసింది. ఇక సైరన్లు యాక్టివేట్ చేసిన తర్వాత తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. హెజ్బుల్లా మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ కూడా హెజ్బుల్లాపై ఆరోపణలు గుప్పించింది. కాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 15 నుండి కొనసాగుతోంది. తర్వాత దీన్ని మే 2వ వారం వరకు కూడా పొడిగించారు. కాగా ఇజ్రాయెల్ ఆర్మీ రోజువారీ లెబనాన్పై దాడులు చేస్తూనే ఉంది. హెజ్బుల్లా ఫైటర్లు దానికి జవాబు ఇస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్లో మార్చి 2వ తేదీ నుండి ఇప్పటి వరకు కూడా దాడులు చేస్తూనే ఉంది. కాగా ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్లో దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసిన తర్వాత నుండి లెబనాన్ ఇజ్రాయెల్పై దాడుల జోరును పెంచింది. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్పై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. ఇక మార్చి 2 నుండి చూస్తే సుమారు 2846 మంది ప్రాణాలు కోల్పోగా మరో 8693 మంది గాయపడ్డారు. సుమారు 12 లక్షల మంది తమ గూడు కోల్పోయి యుఎన్ ఏర్పాటు చేసినటువంటి గుడారాల్లో కాలక్షేపం చేస్తున్నారు. కాగా దక్షిణ లెబనాన్ను బఫర్ జోన్గా ప్రకటించినా ఇజ్రాయెల్ మొత్తం వాటిని పట్టించుకోకుండా దాడులు చేస్తూనే ఉంది. కాగా ఈ నెల 14, 15వ తేదీల్లో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు వాషింగ్టన్ వేదిక కానుంది. మరి ట్రంప్ జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య రాజీ కుదురుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.